శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 100వ రోజు. చాలా చక్కటి రోజు, 100వ రోజు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 100వ రోజు కాళహస్తీశ్వర మహత్యము, ద్వితీయ శ్వాసము, 61వ శార్దూల పద్యం. బహుశా ఈ వాళ్ళలో ఈ అసుర స్వభావము కలిగినటువంటి బ్రహ్మపుత్రుడు ఉగ్రుడు అనేటువంటి బ్రహ్మపుత్రుడి చేతిలో హతులైపోవచ్చు. కానీ ఇవాళ 5 పద్యాలు చెప్పలేకపోవచ్చు. కానీ రేపు మాత్రం అవసరమైతే కొంచెం ఎక్కువసేపు అయినా తీసుకోండి. తర్వాత కార్తీక మాసంలో కొందరు ఇళ్లలో అభిషేకాలు అవన్నీ ఉంటాయి. అభిషేకాలలో నేను కూడా దీన్ని తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. శార్దూల తూలం పారియు వాళ్ళు ఎలా కొట్టాడు. తూలం పారి వాళ్ళు ఎట్లా అంటే తూలిపోయేట్టుగా, నిలకడగా నిలబడలేదు. తూలం పారియు వీరువో కాసురనాథులు. వాళ్ళు వీరువుల్లాగా మొక్కతగని ధైర్యంతో వాళ్ళు అసురనాథ్ సుర స్వభావం కలిగినటువంటి ఆ మొదటి 30,000 మంది భక్తులు. చేవమీరన్ అంటే వాళ్ళ చేవ, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, వాళ్ళ ప్రతాపం అది ప్రకటితమయ్యే విధముగా. సమిత్ కేళీలోలత. వాళ్ళకి యుద్ధం ఎలా ఉందంటే ఒక ఆటలాగా ఉంది. సమిత్ కేళీలోలత. లోలత అంటే బాగా వ్యసనం. హిందీలో ఇంకో ఆదత్ పడగయా అంటారు. ఆదత్ పడిన అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళది లేకుండా ఉండలేదు. ఇప్పుడు అలవాటుకి వ్యసనానికి ఒక తేడా ఉంది. అలవాటు అనుకోండి, ఇప్పుడు ఒకదాని కాఫీ ఉంది, కాఫీ తాగుతాడు. ఒక రోజు కాఫీ లేకపోయినా వాడికి పర్వాలేదు. కానీ అది వ్యసనం అనుకోండి, అది లేకపోతే వాడు he will become restless అన్నమాట. ఆ రెస్ట్లెస్నెస్ వస్తుంది, ఏం తోసదు. అది లోలత. కాబట్టి వీళ్ళకి సమిత్తేళి అంటే ఈ యుద్ధము చెయ్యాలనేటువంటి వ్యసనంతో వాళ్ళ ప్రతాపం మీది ఇది ఇంత వీడు యుద్ధం చేస్తుంటాయి ఈ ఉగ్రుడు. కాలమేఘముల మట్కి ఆకాశంలో నల్లటి మబ్బుల్లాగా శిలాజాల సారము అయిపోయిన వాళ్ళు ఎటువంటి అంటే నల్లటి మేఘాలలాగా. వీళ్ళకి ఏం చేశారు, వీళ్ళు రాళ్ల వర్షం కురిపించారు. ఎవరి మీద? ఉగ్గుడి మీద రాళ్ల వర్షం. అటువంటి కూడా ఇటువంటి నల్లటి రాళ్ళు, అలపుర రాళ్ళు వాళ్ళ మీద కురిపించేశారు. రోషస్వంతుడై దాంతో కోపం వచ్చింది. ఇంకా అసలే కోపంగా ఉన్నాడు ఉగ్రుడు. ఉగ్రుడికి ఉగ్రం పెరిగింది. ఉగ్రుడు మహోగ్రుడు అయ్యాడు, ఉదగ్రుడయ్యాడు, అత్యుగ్రుడయ్యాడు.
పరమోగ్రుడయ్యాడు. అయ్యి తీవ్ర వాతూలాస్త్రంబున ఓహో రాళ్ళు పడిపోతున్నాయి. ప్రేమించాడు భయంకరమైనటువంటి వాతుల, వాయు గ్యాస్. వాతుల అంటే గాలి. దౌర్భాగ్యతూల వాతుల, ఒక తీవ్రమైనటువంటి వాతులాస్త్రాన్ని సంధించి, తీవ్రమైనటువంటి వాతులాస్త్రాన్ని వేసేటప్పటికి అందరం గడపి అయిపోయింది. అందరినీ దాటేశాడు. అయిపోయింది. అందరూ ఆ గాలికి మనకి దీన్ని ఇంగ్లీష్ లో చెప్తారు, ద ఎనిమీస్ వర్ డ్రివెన్ టు ద అన్నోన్ రీజియన్స్. అంటే వాళ్ళని ఎక్కడి వరకు పారద్రోలారంటే అన్నోన్ రీజియన్స్, అంటే ఆ భూములు ఇంతవరకు మనకి తెలియవు. అంటే మనకి తెలియని భూమి ఏంటి? దేవలోకం. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. ద ఎనిమీ వాజ్ డ్రివెన్ టు ది అన్నోన్ రీజియన్. అలా వాతువులతో వీళ్ళు కడిపేశారు. వీళ్ళు వేసిన రాళ్ళు పోయినాయి. రాళ్లతో పాటు 30,000 మంది పోయారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శాంతుండయ్య వీరుడు మొత్తం 30,000 మంది మట్టి కరిపించిన తర్వాత వాళ్ళందరినీ ఎవ్వడు మిగలేదు. 30,000 మంది వాళ్ళు మిగలేదు. వాళ్ళ రథాలు, వాళ్ళ సారథులు, ఏనుగులు, గుర్రాలు ఎవరు సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శాంతుండై. ఇప్పుడు వాతులాస్త్రం అంటే ఏంటంటే వాతుల పుంసి వాత్యాయాం వాతులాస్త్రం అంటే వాయువ్యాస్త్రం. దెబ్బ గాలి కొట్టుకుపోయారు. మీరు తుఫాను మీరు ఎప్పుడైనా మరి చూసారు లేదు కానీ నేను ఒకసారి చూసాను. అంటే తుఫాను అప్పుడు నేను లేను, తర్వాత వెళ్ళాను. ఈ కరెంట్ స్తంభాలు ఉంటాయి కదండి, ఈ బట్టలు ఇలా మెలిపెట్టేట్టు మెలిపెడిపోయినాయి. అసలు మనకి తుఫాన్లు కూడా ఎక్కువ ప్రమాదం గాలి వల్లే వస్తుంది, నీటి వల్ల కంటే కూడా బాగా. అది సరే మొత్తానికి కొట్టేసారు. అందుకే గాలికి మహాబలుడు అని పేరు. అంత మహాబలుడు కొడుకు కాబట్టి అటు ఆంజనేయుడు వజ్రంగబలి అయిపోయాడు. వజ్రంగబలి. ఇలా మొత్తం 30,000 మంది మడిసిపోయారు. మట్టి పోయిన తర్వాత నరులకు గుండె గూడు దిగే. ఇలా వీళ్ళు 30,000 మంది పోయేటప్పటికి నరులకు గుండె గూడు దిగి. ఆ గుండె గూడు దిగటం ఇది చక్కటి తెలుగు అంటే ప్రావెర్బ్ అంటే ఈ మధ్య మనం తెలుగు మాట్లాడలే కానీ మనకు తెలియట్లేదు. గుండె గూడు దిగటము అంటే వాళ్ళు నెమ్మదిగా నిద్రపోయారు అని అర్థం. వాళ్ళకి వాళ్ళ మనసు శాంతించి, లేదా వాళ్ళకి అప్పటి వరకు హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది, వాళ్ళ గుండు గూడు దిగింది. అంటే వాళ్ళు ఒకప్పుడు అంటే సుస్థిరమగుట అంటే అప్పటి వరకు వాడు చాలా టెన్షన్ గా ఉన్నాడు అనుకోండి. ఏది తెలిపోయింది వాడు అనుకున్నదే కాదు. అమ్మయ్యా, అది గుండె గూడు దిగుట. చక్కటి తెలుగు ప్రయోగం. తెలుగు నానుళ్ళి మర్చిపోతున్నాం, తెలుగు సామెతల్ని మర్చిపోతున్నాం. అది తర్వాత నాగుకులంబులు నిద్రపోయి, అసలు పాములు అప్పుడు నిద్రపోయింది.
అప్పటి వరకు పాములు ఎందుకు నిద్రపోయితే ఉదాహరణ చెప్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేసి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా విష్ణు చేశానండి. సరే సృష్టి చేసే బాగానే ఉంది అయ్యా, సృష్టికి ఉపకారంగా నువ్వు ఏమైనా చేసావంటే 3 చేశానండి. ఏమిటి 3 చేసావంటే, ఒకటి గజానాం మందబు వచ్చింది రాకపోతే దీంతో మహాదేవ్. కాబట్టి రెండో మీరు ఏం చేసేవారు నాయన అన్నది, సర్పానాం అతి నిద్ర. సర్పానికి ఉన్నటువంటి వేగానికి దానికి ఓహో నిద్ర. ఎంత నిద్ర అంటే అది మామూలుగా నడుస్తూ కూడా నిద్రపోదు. ఆ నిద్ర కాక దానికి లేదనుకోండి ఫినిష్, ప్రపంచం ఎవ్వరూ దాని ముందు రాగలేదు. మూడోది ఏం చేసేట వాడు, బ్రాహ్మణానం అనేకం. ఇక్కడ బ్రాహ్మణులు అంటే ఒక తెగవని కాదు, ఇంటలెక్చువల్. వీళ్ళల్లో అనేకులు ఉన్నారు. ఇప్పుడు మిగతా కులాల్లో ఇంత అనేకులు లేరు చూడండి. కులం తీసుకున్నప్పుడు వీళ్ళు కొట్టుకోడు చావడానికి అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి వైదికులు, నియోగులు. మరి వైదికుల్లో ఉన్నారా మళ్ళీ అక్కడ నాడీ భేదం, మురికినాడు, కాసులు, వెలన్నాడు, మళ్ళీ తెలకాండ్లు, మళ్ళీ అలా కాక నియోగులు మామూలుగా ఉన్నారా 6000 నియోగులు. మళ్ళీ ఇవి కాక ద్రావిడ్లు ఒకటి ఉన్నారా, ఆరామ ద్రావిడ్లు, మళ్ళీ మామూలు ద్రావిడ్లు. వీళ్ళలో మామూలుగా ఉన్నారా, ఇందులో తూర్పు వాళ్ళు వేళ్ళు, గోదావరి వాళ్ళు వేళ్ళు, కృష్ణ. ఇది కాక మర్తులు ఉన్నారు, ఇటు వైష్ణవులు, అటు శైవులు, అటు స్మార్తులు. మీరు చూడండి అసలు ఎన్ని ఉన్నారు ఇక్కడ. మళ్ళీ వీళ్ళల్లో భేదాలు, వైష్ణవుల్లో మళ్ళీ భేదం. వైష్ణవుల్లో శ్రీ వైష్ణవులు, శైవుల్లో శైవులు, మళ్ళీ మర్చులు. ఇలా అనేక రకాలు ఉన్నాయి. అందుకే మీరు ఇప్పటికి చూడండి, మిగతా ఇంకెవరైనా కలిసికట్టుగా ఉంటారు, వీళ్ళు ఒకళ్ళే కలిసికట్టుగా ఉంటారు. వీళ్ళల్లో ఒకడు పైకి వచ్చాడనుకోండి, వెంటనే వీడు ఎలా కిందకి దింపాలో వీడు ఆలోచించేస్తారు. ఈ జన్మకి యూనిటీ రాదు, గతంలో లేదు, ప్రస్తుతం లేదు, భవిష్యత్తులో. ఈ బ్రాహ్మణానాం అనేకం. కాబట్టి ఈ 3 నేను చేశాను లోకం ఎదుర్కోదు. అటువంటి నాగులు నిద్రపోవడం మానేసాయి. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వచ్చి మీద పడతారో తెలియదు. ఇప్పుడు హాయిగా నిద్రపోయేట నాగు. ఏది ఈ 30,000 మంది పోయేటప్పుడు నిర్జరులు మిన్ను తన్నిరి. ఈ మిన్ను తనడం అనేటువంటి చక్కటి నానులు వాడేది. మిన్ను అంటే ఆకాశాన్ని తనడం. ఇప్పుడు మనం అదే వాడు బాగా స్వేచ్ఛగా
కేర్లెస్ గా పడుకున్నాడు అనుకోండి, వాడు నిగలదాన్ని పడుకున్నాడు చూడండి, మిన్నుదాన్ని పడుకున్నాడు. అంటే మిన్నుదాన్ని పడుకోవడం అంటే కాళ్ళు ఇలా పైకెత్తి పట్టుకోవడం అని అర్థం. నేను సంతోషం. మిన్నుదన్నుట కాళ్ళు ఇలా పైకి ఎత్తి పడుకోవడం. అందుకే ఇప్పుడు మనం మామూలుగా చూడండి, రిలాక్స్ గా కూర్చోవడం. ఇప్పుడు మన ప్రవచనం ఎలా వింటారు? చక్కగా ఒక సోఫా సెట్ లో కూర్చుని ఈ రెండు కాళ్ళు ఎదురుకుండా ఇంకో పాదపీఠం మీద పెట్టుకుంది. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు నేను మీ ఎదురుకుండా లేను. ఏది? ప్రత్యక్షంగా మీ ఎదురుకుండా ఉన్నా అనుకో, మీ సోఫాకి మీ కాళ్ళు పెట్టుకోవడానికి నా భుజాల మీద పెట్టుకుంటే, సార్ మీరు ఎలాగో మీ నోరు కదా పనిచేసేది, భుజాలు ఖాళీగానే ఉన్నాయి కదా అని పెట్టుకుంటే, కాబట్టి అదొక దేవుడు మేలు చేశాడు చూసారా. కాబట్టి అది అన్నమాట మిన్నుదన్ని ఉండడం అని. అంటే ఆ ప్రక్రియ మీకు తెలుసు కానీ దాని పేరు తెలిసి ఉండకపోవచ్చు. దాని పేరు ఇది మిన్నుదన్ను పడు. అంటే ఇలా కాళ్ళు ఇలా పైకి పెట్టుకుని రిలాక్స్. తర్వాత ధరాసుర కోటియు తృప్తి పొంది. ధరాసుర కోటియు తృప్తి. ధరాసుర కోటియు ధర అంటే ధర సురలు. సురలు అంటే బ్రాహ్మణులు. వాళ్ళు తృప్తిని పొందారు. అమ్మయ్య ఇక నుంచి మనం యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు, జప తప అనుష్ఠానములు నిశ్చింతగా చేసుకోవచ్చు అని వాళ్ళు తృప్తి పొందారు. అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహిళ గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. వాళ్ళు తృప్తి పొందారు. తర్వాత సుస్థిరత వహించే ధాత్రి. సుస్థిర వహించే ధాత్రి. ధాత్రి కూడా అమ్మయ్య సుస్థిరపడింది. వెళ్ళి మొరబెట్టుకుంది కదా, అయ్యా నీ కొడుకులు ఇలా చేస్తున్నారయ్యా, నాకు అది స్థిరముగా ఉంది అమ్మయ్యా. చూసారా, ఒక దుర్మార్గుడు కనుక పోతే ఇలా ఉంటుందండి. మీరు సప్తసిద్ధులు కూడా చదువుతారు. జజ్వల్య శాక్న సంతయా శాక్న. ఆ శుంభని శుభులు కనుక చనిపోయేటప్పటికీ చక్కగా ప్రవాహాలు స్థూరంగా వెళ్ళేట, గాలి చక్కగా వీచిందిట. ఇవన్నీ ఏంటంటే ఒక దుర్మార్గుడు వచ్చేటప్పటికి ఇవన్నీ విచిత్రాలన్నీ వస్తాయి. రాజులు సరిగ్గా పరిపాలించకపోయినప్పుడే కరోనాలు వస్తాయి, ఊరికే రావండి. ఇటువంటి మహమ్మారులు ఎలా వస్తాయంటే రాజులు సరిగ్గా లేనప్పుడే. మీరు ఎంత ఓట్లేసి గెలిపించుకున్నా ప్రకృతికి ఓటు వేయాల్సిన అవసరం లేదండి, ప్రకృతి నిర్ణయించేస్తుంది. చెప్పండి. కాబట్టి సుస్థిర వహించే ఋష్య వ్రజము ఇచ్చజన. ఋషి సంఘములు హాయిగా స్వేచ్ఛగా తిరగడం. ఇంతవరకు వాళ్ళు స్వేచ్ఛగా తిరగల. వీళ్ళు బయటికి వెళ్తే ఎవరిన పట్టుకుంటాడేమో, ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళు మూలమూలగా నక్కినెక్కకుండా ఇప్పుడు స్వేచ్ఛగా తిరగడం ప్రారంభం. చాతుర్మాస్యాలు పదండి, మనం అక్కడికి వెళ్దాం. ఇదిగో అయ్యా కార్తీకం రేపటి నుంచి, ఇదిగో ఇక్కడికి వెళ్దాం పదండి, అక్కడ చేసుకుందాం అని చెప్పాలి. ఇలా వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు ఋషువులు. రాక్షసోత్కరము రణంబున అది ఈ రాక్షసోత్కరము అంటే రాక్షసుల యొక్క సమూహము రణమున యుద్ధంలో హరి అంటే గుర్రము, ఏ హరి ఏనుగులు, రథములు ప్రదరాహతి చేత కూలిన. అంటే గుర్రములు, ఏనుగులు, రాక్షసులు, తర్వాత ఈ భటులు అందరూ కూడా మొత్తం ప్రదరాహతి బాగా దెబ్బలతో ఈ వాతులాస్త్రానికి అందరూ చనిపోయేటప్పుడు ఇంతమంది సంతోషించారు. హరి అంటే సింహము అనే ఒక అర్థం ఉంది. హరి సింహము. హరిరథ ప్రదరాహతి. హరిరథ ప్రరాది. హరి అంటే సింహముల యొక్క రథమును అధిరోహించినటువంటి ఉగ్రుడి దెబ్బలకి ఈ రాక్షసోత్కరము అంటే రాక్షసుల యొక్క సమూహము చనిపోయేటప్పటికీ ఎలా చనిపోయారు వాళ్ళు? రథ గజ తుర్రక పట్ల సమూహంతో చనిపోయేటప్పటికీ బ్రాహ్మణులు తృప్తి పడ్డారు, ఋషులు ఇష్టం వచ్చినట్టు చరించారు. తర్వాత భూదేవి సుస్థిరత పొందింది.
తర్వాత హాయిగా నరుల గుండె ఉడిదిగింది, నాగులు నిద్రపోయినా, నిర్చరులు అంటే దేవతలు మిన్నుదన్నారు. ఇలా అందరూ అంటే ఇక్కడ 3 లోకాలు, నిర్చరులు పైలోకం, నరులు భూలోకం, నాగులు పాతాళలోకం, ఇలా 3 లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషం. ఏది వీడు పోయింది, దరిద్రం వదిలిపోయిందిరా అనుకున్నా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే అండి, ఈ నాటకాలు వేసేటప్పుడు మనము కొన్ని సీన్లు చూపించకూడదు. అది నాటకమునకు విరుద్ధి. నాటక లక్షణాలను ఉన్నాయి, మరి ఎవరికైనా చదివారు లేదో నాకు తెలియదు. నాటక లక్షణాల్లో తిండి తినటం చూపించకూడదు. 2, అలాగే యుద్ధం చూపించకూడదు. ఇప్పుడు మనకి సినిమాలు తీసుకుంటే అది యుద్ధమే, దాన్ని చూసి వీళ్ళు మనం హాయిగా ఇంకొన్ని ఎలా పడవాలో ఎలా చంపేయాలో తెలుసుకోవచ్చు. 3, శృంగారం చూపించకూడదు. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూస్తే అది తప్ప ఇంకోటి ఉండదు. ఈ యుద్ధము, శృంగారము, తర్వాత ఈ తిండి, ఇటువంటి చూపించు. మరి అలాంటప్పుడు అవి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరి పాండవోద్యోగ విజయాలు ఉన్నాయండి, చూపించాలి. ఎలా చూసినా ఎప్పుడు చెప్తారు? ఉదాహరణకు అభిమన్యు, మరి మీరు ఎప్పుడన్నా మరి ఈ పాండవోద్యోగ విజయాలు మీరు చూశారో లేదో నాకు తెలియదు, కానీ ద్రౌపదిను ధర్మరాజు గారు కూర్చుని ఉంటారు. ఒక భటుడు వస్తాడు, జయము జయము ధర్మరాజా. ఏమైంది నాయన? అభిమన్య కుమారుడు సమరంగములు చేరి సమరోత్సాహుడై రథగజ దురంగములను నాశనంపు చేసి అడ్డు తిన్నటువంటి కర్ణుని ఎదిరించి ఆ దెబ్బకు కర్ణుడు పారిపోతే, ఆహా తర్వాత ఏమైంది నాయన అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ద్రోణుడు వచ్చి ఇలా చెప్పి చాలా చాలా వర్ణన చేస్తాడు. అది ఆ తర్వాత దుశ్శాసనుడు వచ్చి అతను వెళ్ళిపోయి అతని రథాన్ని చెరగొట్టేస్తే ఆ అభిమన్యుడి దెబ్బకి పద్మవ్యూహమంతా చల్లా చెదరైపోతే, ఆ తర్వాత అతన్ని ఒంటరిగా ఎదుర్కొనలేక కర్ణ దుష్ట చతుష్టయము ద్రోణుడు కలిసి ఏకుమ్మడిగా వచ్చి ఆ కర్ణుడు మన అభిమన్యుడి కుమారుడి సూతుని రథమును ముక్కలు చేసి అతన్ని నిరాయుధుణ్ణి చేసి, ఈ చివరికి దుశ్శాసనుడు కొడుకు వచ్చి అతని నెత్తి మీద ఒకటి, ఈ నెత్తి మీద ఒకటి, ఇద్దరు చనిపోయారు. అభిమన్య అని ధర్మరాజు కింద పెట్టాడు. ఈ నాటకం అంతా అతని ముఖంలో చూపించేస్తారు. ఇటు ధర్మరాజు ఈ చెప్పేటప్పుడు అభిమన్యుడు చంపేటప్పుడు ఈయన అభిమన్యుడు ఈయన బాధ చూపిస్తారు వాడు. అదనమాట అలా చేస్తారు. అలాగే తిన్నారనుకోండి, అబ్బా ఏమిట్రా నెమ్మదిగా నడుస్తున్నావు అంటే, అబ్బా అన్నపూర్ణమ్మ గారు పెట్టిన తిండికి అడుగు పడట్లేదు సుమా అనిపిస్తుంది. అంటే వాడు అలా తిన్నాడు. అలా దాన్ని ఆ నాటకంలో ఒక ప్రక్రియ. ఇప్పుడు ఇంత యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధము ఎలా జరిగిందో మరి తెలియాలి కదా మనకి. అందుకని అప్పటికే కొంచెం ఈ నాటకాలు ఇంకా పూర్తిగా రాలేదు, కానీ నాటక ప్రక్రియలు వచ్చాయి. అందుకని ఈయన ఏం రాశారంటే దూర్జటి ఈ యుద్ధం ఎలా జరిగిందో చెప్పించారు. ఎవరికి చెప్పించారు? ఎవరు అసలు ఈ ఉగ్రుని పంపించింది? బ్రహ్మదేవ్. ఎవరి మీదకి? నాయన చెప్పేశాడు, నాయన నువ్వు వెళ్ళి నీ తమ్ముళ్ళని, నీ అన్నయ్యలను చూడద్దు, నా కొడుకులను చూడద్దు. మట్టి పెట్టగా ఇప్పుడు మట్టి పెట్టేశాడుగా, అంటే తండ్రి చెప్పిన పని చేశాడు కదా. ఈయన వెళ్ళి చెప్తున్నాడు ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఏంది నానా, నేను వీళ్ళని ఎలా చంపేశానంటే అని ఒక పెద్ద వచనం రాశాడు. ఇప్పుడు జరిగిన యుద్ధం అంతా పెద్ద వచనం రాశారు. దాదాపు 8 వాక్యాలు, 8 మహావాక్యాలు, పెద్ద పెద్ద వాక్యాలు అంతో వచనం. ఇది ఏది మన ఆ సువర్ణముఖి నది ఆవిర్భావం అప్పుడు ఎలా రాశారు చెప్పండి? అలా రాశారు. అంటే శ్లేషంగా రాయలేదు, కానీ రాశారు. అందులో ఇవాళ ఒక్కటి మాత్రమే నేర్చుకున్నాం, అంతే కదమ్మా? చెప్పమ్మా. అది ఇప్పుడు ఈయన వెళ్ళి చెప్తున్నాడు, నానా అంటే మీకు నేను ముందరే చెప్పేచ్చాను ఆ సీక్రెట్.
నేను వెళ్ళాను, యుద్ధం చేశాను, వాళ్ళని యుద్ధానికి పిలిచాను. అమ్మహారణ స్థలంబున, ఆహారణ స్థలములో వారణంబుల అట్టుల వారణంబుల అట్టుల, వారణములు అంటే ఏనుగులు, అట్టుల మొండెములు, ఏనుగుల మొండెములు కొట్టేశాను నాన్న నేను. కాటేటప్పటికి అన్ని ఏనుగులు మొండెములు అంటే వాళ్ళ తొండాలని నరికెవతల. ఆ వారణంబుల అట్టుల, అట్టు అంటే మొండెము, తొండం, అట్టుల కట్టలు పడటం చేసి అవి ఎలా ఉన్నాయంటే కట్టలుగా పడిపోయినాయి. అంటే మూటలుగా రాసులుగా పడిపోయినాయి. ఇక్కడ ఒక తొండం అక్కడ ఒక తొండం పడిపోవాలా? ఎందుకంటే ఈయన మీదకి కొన్ని వేల ఏనుగులు వచ్చాయి. మీరు ఇది చక్కగా అరమోట్పు కన్నులతో వినాలే కానీ యుద్ధం మీకు కనిపిస్తుంది. గొట్టలుగా అక్కడ ఏనుగులు తొండాలు పడిపోయినాయి. అన్నిటిని తప్పేశాడు. ఇక్కడ తొండం చనిపోయిన తర్వాత ఏనుగు బతకలిగా గొట్లగా మంచి భాష కూడా వస్తుంది మీకు, రాసుకోలేగా. వారణంబుల అట్టుల కట్టలుగా ప్రాణం చేసి తొట్టిన నెత్తురు అంటే ఈ కొట్టడం వల్ల నెత్తురు ఉప్పొంగి, ఆ తొట్టిన నెత్తురు మడుగుల అంటే ఒక పెద్ద మడుగు ఏర్పడి. మడుగు అంటే చెరువు. ఇప్పుడు మనం చూడండి, దుర్యోధనుడు మడుగులో దాక్కున్నా అంటాడు. మరి ఆ మడుగు మరి నేను కురుక్షేత్రం వెళ్ళి చూశాను. అది ఎంతనో తెలుసా? దాని చుట్టూ తిరగడానికి మనకి దాదాపు 1.5 గంటలు పడుతుంది. దాని పరిక్రమ చేస్తారు. దాన్ని బ్రహ్మసరోవరం అని పిలుస్తారు. అక్కడే వాడు దాక్కున్నాడు. మీరు మడుగు అంటే ఏదో మామూలు దిగుడు బావు అనుకోకండి. అటువంటి పెద్ద మడుగులు ఏర్పడ్డాయి, నెత్తురు మడుగులు ఏర్పడ్డాయి. ఏవి? ఏనుగుల తొండములు కొట్టి, ఇవేమో మూటలుగా పడ్డాయి, ఇక్కడేమో ఓ మడుగు ఏర్పడ్డాయి. తండ్రికి చెప్తున్నాడు, తెట్టువలు కట్టిన అవి తెట్టువలు అలా పోగు పడిపోతే తెట్టువలు కట్టిన అంపకట్టీలు. వీళ్ళు ఏం చేశారు? అంపకట్టీలు, అంపలు బాణములు. ఈ బాణములతో ఇప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయండి, మీకు చెప్తాను. నీళ్లు ఇటు నుంచి అటు వెళ్ళాలి. మరి మీకు ఎప్పుడన్నా తెలుసో తెలియదు కానీ మీరు కనీసం శ్రీశైలం వెళ్తే ఇది తెలుస్తుంది. శ్రీశైలంలో చూస్తారు. మీరు ఎంతమంది శ్రీశైలం వెళ్ళారు? అథవా శ్రీశైలం వెళ్తే పాతాళ గంగ కిందకి ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు కానీ కిందకి వెళ్తే మీరు ఆ పాతాళ గంగ దిగి కృష్ణానది దాటి అటు వెళ్ళొచ్చు. అటు వెళ్తే అక్కడ కొండ ఉంది. ఆ కొండలో ఒక గుహ ఉంది. అక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళాలనుకోండి, మీరు బిఫోర్ సన్సెట్ వెళ్ళాలి. అక్కడ వెళ్తే మీరు అటు వెళ్ళాలి కదా. అందుకని మిమ్మల్ని ఏం చేశారు? తెప్ప అంటారు. తెప్ప అంటే ఇప్పుడు పడవలు పెట్టారు. ఇప్పుడు మొన్న వెళ్ళి చూసినప్పుడు పడవలు, అంత పూర్వం పడవలు ఉండేవి కాదు, ఓన్లీ తెప్ప ఉండేది. ఆ తెప్ప మీద దాన్ని ఏం చేస్తారంటే మాక్సిమం 1-2 కూర్చోగలుగుతారు. అని ఇంగ్లీష్లో రాఫ్ట్ అంటారు. కాబట్టి తెప్పలు వీళ్ళు ఏం చేశారు? అంపకట్టెలు, అది అంపకట్టెలు తెప్పలు కట్టుకుని వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది పిల్లలు ఈ బాణాలు ఉన్నాయి కదా, ఈ బాణాలని అంపకట్టెలతో తెప్పలు కట్టారు. తెప్పలుగా కట్టారు. దేనికంటే దాంతో ఎందుకు కట్టారండి? దాంతో కడితే అవి బాణం ఎలాగా ఉంటుందంటే మీకు అందుకే మొన్న చెప్పాను మీకు, అమ్ము వేరు శరం వేరు. అమ్ము అనేటువంటిది ఇది కర్రతో చేస్తా. ఆ ముందర మాత్రం ఇది ఉంటుంది, ఇది పదునుగా ఉంటుంది. ఈ వెనకాలదంతా అది ఇనుము కాదు. కాబట్టి ఆ కర్ర కదా, ఈ కర్ర ఎలా ఉంటుంది? అది నోటి మీద తేలుతుంది. కాబట్టి దాంతో తెప్పలు కట్టుకున్నారు పిల్లలు. ఈ మడుగులో ఇటు నుంచి అటు వెళ్ళడానికి. ఏం మడుగు అది? గుర్తుపెట్టుకుని రక్తపు మడుగు. అప్పలు కట్టి, నాన్న చెప్పాను నాన్న, నేను కట్టి చంపేశాను, చంపిన తర్వాత చూసినప్పుడు ఇక్కడ పిల్లలు కట్టుకున్నారు. ఆడం తలపెట్టు వాళ్ళు తెప్పలు కట్టుకుని వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. అమ్మా నేను అటు వెళ్ళొస్తానే. ఎలా వెళ్తావురా? మునిగిపోతావు. ఎందుకు మునిగిపోతావు? అమ్మా ఇదిగో తెప్ప ఉంది.
చిన్నపిల్లలు తిరిగేవాళ్ళు. బిడ్డల ఒడ్డెతనం మనకు వాళ్ళ పిల్లల యొక్క ఒడ్డెతనము. చాలా చక్కటి మాట అండి. ఒడ్డెతనం అంటే వాళ్ళ బిడ్డల ఎడ్డతనమునకు, ఎడ్లతనము అంటే మోటుతనమునకు, మోటు సరస్సు. మన చిన్నపిల్లలు ఉంటారు, నేను ఇది ఎత్తేస్తాను, ఊరే అది చెప్తావు. నిన్నగా దీపావళి, ఊరే బాబా అది కాల్చబాగా నేను కాల్చబడినా, నేను కాల్చగలను అంటాడు. తీరా కాల్చేటప్పటికి కాలుతుంది, కాల్చేటప్పటికి ఎడుతుంది. మంచి వాడు చాదస్తమ్మడు చెప్తే వాడు గిలితే ఎడుతాడని వాళ్ళకి మనం మర్యాదగా మామూలుగా చెప్తాం. అప్పుడేమో అర్థం కాదు. అర్థం కాదండి, అర్థం కాకూడదు. అర్థం కాకపోతే అర్థం అయితే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు? కాబట్టి వాళ్ళు అలా తెప్పలు కట్టుకుని, తెప్పలు వీళ్ళు ఎందుకు కట్టారు? అక్కడ నుండి బాణాలు తెచ్చుకున్నారు. 4 వాళ్ళు కూర్చోడానికి ఎంత కొండండి, ఒక 4-5 బాణాలు ఇటు, 4 బాణాలు ఇటు కట్టారు. దాని మీద ఏదో చిన్న క్లాత్ లాంటిది పరిచారు. దాని మీద అమ్మ మీద వెళ్తాం. దాని వాళ్ళ తల్లులు ఊరి అడమాకరా పడిపోతే మునిగిపోతావురా అలా వాళ్ళ ఎడ్డెతనమునకు అంటే వాళ్ళ మంకు పట్టుకి, వాళ్ళ మొరటుతనానికి ముద్దాడు కలకాలం. అప్పుడు ఎక్కడో వీళ్ళు ఇంతకీ ఎవరి పిల్లలయ్యా? శాకిని, ఢాకిని, పిశాచ, భూత, ప్రేత బల యొక్క పిల్లలు వీళ్ళు. ఈ పిల్లలు సంసారం మొత్తం వచ్చేసింది. ఏది మొత్తం ఈ భూత, ప్రేత, పిశాచాలు. ఇది ఇక్కడ వీళ్ళు పడినటువంటి మాంసం తినడానికి, ఆ రక్తం తాగడానికి. వాళ్ళు తాగక ఇంకా అంత రక్తం ఉంది. ఆ రక్తం మడుగులు వీళ్ళు వాళ్ళ పిల్లలు అమ్మమ్మ మేము అటు వెళ్తామంటే, ఊరే మునిగిపోతావురా. ఎలా మునిగిపోతాను? ఇగో నేను తిప్పకట్టుకున్నాను, వెళ్తాను. వాళ్ళ మంకు పట్టదనం చూసి వీళ్ళకి మనస్సులో చాలా గొప్ప ఆనందం కలిగి మనంబన ఘనంబకు వేడుక పుట్టి పెద్దయ్యను వాళ్ళు చాలా చెప్తే వినయారా నాన్న. వాళ్ళని దగ్గరికి తీసుకుని చాలా ఎక్కువసేపు వాళ్ళని ముద్దాడేటువంటి శాకిని, ఢాకిని, భూత, ప్రేత, పిశాచ యొక్క అమ్మలు, అలా మంకు పట్టదనము చేసేటువంటి పిల్లలు. మీరు చూసారా? ఇది రక్తపు మణుగులు తిరగడానికి పిల్లలు. బ్రహ్మదేవుడు చూస్తున్నాడు, వారి నాయన ఎంతమందిని చంపేవరా నాయన. ఇంకా ఏంటన్నాడు, రేపు చెప్తాలే నాన్న. సరే రేపు ఇది పూర్తి చేస్తాం. ఆ యుద్ధం చేయండి, రేపు కంపల్సరీ పూర్తి చేస్తాం. చాలా పెద్దది ఇది. కానీ చదువుకుంటే చక్కగా పుణ్యం ఏం రాదు, కానీ చక్కగా బాగుంటుంది. చదివితే సరే చదివితే ఏమన్నా మనం కూడా వైతరిని వెళ్ళగలదా, పుణ్యం వస్తుందా? బ్రహ్మదేవులకు ఏ లోకానికి వెళ్ళదు. ఇదంతా యుద్ధం బాగుంది. సాహిత్యం మీద అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మన రామచరిత మానసంలో మిగతా యుద్ధం పనులు రేపు విందాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నీలాంబుదశ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మాసాయక చారుచాపం నమామి రామం రఘువంశనాథం. రాముడికి చెప్పింది నాయన, ఆయన పుత్ర ప్రేమ ప్రతిజ్ఞాపాలతో సతమతమైపోతున్నాడు. ఇప్పుడు ఆయన సతమతానికి కారణం నువ్వేనాయన అది అనేటప్పటికీ రాముడు ఏమన్నారో మనం నిదరకు బయటి కహి కటుబాని సునత కఠినత అతి అకులాని జీవ కమాన వచన సరణాన మనహు మహిప మృదు లచ్చ సమాన జన కఠోర పనుధరే శరీరు సికయో ధనుషు విద్య పరబీరు సబ ప్రసంగు రఘుపతి
రఘుపతి రఘుపతి సునాయి బయటి మనకు బయటి మనహు తను ధరి నిటురాయి ధరి నిటురాయి మన ముసుకాయి మన ముసుకాయి బానకుల భాన రామ సహజ ఆనంద నిధాన ఓలే వచన విగత సబ్ దూషణ మృదు మంజుల జన భాగ విభూషణ్ సున జనని సోయి సుతు బड़ भागी जो पितु मातु वचन अनुरागी तनय मातु पितु तोष निहारा दुर्लभ जननी सकल संसार సంకోచమను నది మాత్రము లేక కైకి పలికిన కఠోర వచనం అది ఏ సంకోచము లేకుండా పలికినటువంటి ఆ కైకేయి పెట్టిన కఠోరమైనటువంటి మాటలకి తల వంచుకొని అది కఠోరత్వమే తల వంచుకొని ఇది మనకి శ్రీకృష్ణుడు చెప్తాను. ఆ శ్రీకృష్ణుడు భయపడ్డాట. ఆ భయం చూస్తే భయానికి భయం వేసారు. నువ్వు భయపడతావట బాబాయ్. అలా కఠినత్వానికే కట్టి సిగ్గు వేసింది అని. ఆమె నాలుక ఒక ధనస్సు కాగా ఆమె నాలుక అనేటువంటిది ఒక ధనస్సు. ఆ వచనములు బాణములు అవి నేరుగా దశరథుడి హృదయంలో గుచ్చుకున్నాయి. ఇంతకీ రాముడికి ఏం కలుగుతుంది? అసలు వెళ్ళవలసిన రాముడికి ఏం కావట్లేదు. చూసారా? ఇదండి ఈ స్థిరత్వం నన్ను నేర్చుకోవాలంటే అప్పుడు జరుగుతాయి. కాఠిన్యము అస్త్ర విద్యను అభ్యసించుచున్నట్లు అది కాఠిన్యం అస్త్ర విద్య అభ్యసిస్తోంది అన్నట్టుగా. మూర్తిభవించిన నిష్ఠురత, కఠినత్వం, పాషాణత్వం, చలం, స్థిరత. మూర్తిభవించిన కైకేయి లాగా శ్రీరాములకు వివరించి ఆ కథ అంతా చెప్పింది. నాయన ఇట్లా ఇట్లా ఉన్నారు. శ్రీరాముడు తెలియదు. స్వభావతంగా పరంగా ఆనంద స్వరూపుడు ఆనందరాముడైన రాముడు శ్రీరామచంద్రుడు మనసులో మధుర వచనములను దోషరహితం, కోపం లేని మనసులో నవ్వుకున్నాడు. అవి వాగ్దేవికి ఆభరణములు, శారదాదేవికి ఆభరణం. శ్రీరాముడు ఏమన్నారంటే వినుము మాతా పితృల ఆజ్ఞలను పాలించుట యందు అనురాగము గల పుత్రుడే నిజముగా భాగ్యశాలి. నిజంగా ఏ పుత్రుడు భాగ్యశాలండి? తల్లిదండ్రుల ఆజ్ఞని పాటించగలిగిన పుత్రుడే పుత్రుడమ్మా. అంటే వాళ్ళ ఆజ్ఞని పాటించడం మనకు వరం, నాన్నగారు ఇచ్చిన వరం. మనం ఊరికే సన్ ఆఫ్ సత్యమూర్తి చూస్తాం కానీ హౌ మెనీ ఆఫ్ us డూ ఫాలో ఇట్? చెప్పండి, నిజంగా చెప్పండి. మనం అందరం వెళ్ళాము, 30 రూపాయలు పెట్టి టికెట్ కొని. అంటే నేను చూసే రోజుల్లో 30 కాబట్టి 30 అన్న. మరి ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నేను 30లో కూడా ఎప్పుడు టికెట్ చూడలేదు. నేను మాక్సిమం చూసింది టికెట్ చూసింది 4 రూపాయలు. 4 రూపాయల తర్వాత నేను టికెట్ మానేశాను. ఎంత ఉందో తెలియదు. కాబట్టి మనం టికెట్ చూసింది దాన్ని సన్నపు సత్యమూర్తి చూసాం. ఎంతమంది ఉన్నాడు వాడు? మరి వాడు ఎందుకు పనికిరాని 300 షేర్లు పెట్టుకున్నాడు. ఇంకోటి ఇది ఏం చేశాడు? మా నాన్నకి నాకు మా నాన్న చేసినప్పటికి నేను ఎందుకండి అదొక వరం. మీ నాన్న మాటల్ని నిలబెట్టాల్సిన ఒక స్థితి వచ్చిందంటే ఎవరైనా మీ నాన్న పని చెప్పారట నాకు ఇస్తాన్నాడు అంటే అలాగా తప్పకుండా అండి. మా నాన్న ఇస్తా అన్నారండి, ఆయనకి పని పాట. నేను ఎందుకు ఇస్తాను? నాకు పని లేదనుకున్నారా? ఒరే మీ నాన్న నాకు గోదానం చేస్తాను. అలాగా నాకు తెలియండి. మా నాన్న చేసేవాడు. మా నాన్న అడగండి. తప్పించుకునే రోజులు వచ్చేసాను. కాబట్టి ఇవన్నీ వినడం ఒక ఎత్తు. విన్న తర్వాత పాటించాలనే కోరిక పుట్టడం ఎన్నో జన్మల సంస్కారం. కోరికతో పాటు అది ఆచరించడం వాడి జీవుడు మోక్షం వైపు అడుగులు ఇస్తున్నాడు లెక్క. అంతేగాని ఎప్పుడు లెక్కలు వేసుకుంటే ఏముందండి? అది ఎంత లెక్కలు వేసుకున్నా మన కళ్ళు ఎదురకుండా ఫినిష్. క్షణాల్లో మారిపోతున్నాయి సీన్లు. అన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు అందరూ.
తల్లిదండ్రులను సంతృప్తి పరచు పుత్రుడు ప్రపంచంలో దుర్లభుడు. అది ప్రపంచంలో తల్లిదండ్రులని సంతృప్తి పరిచేటువంటి వాడు దుర్లభుడు, దొరకడమ్మా. మా నాన్నగారు నా సుఖం నేను చూసుకోవాలి. తల్లి మీద కేసేసేటువంటి దౌర్భాగ్యులు ఉన్నారండి. తల్లికి ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పే వాడికి మనం ఓట్లేస్తున్నాం. బాగా తల్లికి ఆస్తి ఇచ్చి, అమ్మా నేను నీకు ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు క్రయము దానము ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి, ఇప్పుడు మా అమ్మ నా మాట వింటలేదు కాబట్టి నా ఆస్తి నాకు ఇప్పించేయండి, మా అమ్మకి ఏమి ఇవ్వక్కర్లేదు అని చెప్పే కొడుకులున్న వాడు మన 5 సంవత్సరాలు పరిపాలి. వాడికి ఈ రోజు కూడా అభిమానులు ఉన్నారు. మరి వాళ్ళు రామాయణం చదివారో లేదో మరి మనకి ఈ వాక్యం ఆయనకి వినిపించాడు. ఈయన కట్టుకుపోతాడా? పోని అది ఇవ్వడం వల్ల వీడేమన్నా బికారి అయిపోతాడా? అయ్యానండి నేను ఇది ఇచ్చేసే బికారి కానీ అప్పటికే ఎన్నో కోట్లు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నీకు వాళ్ళకి బెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళ ఆస్తిని మొత్తం 10 రూపాయల నోట్లో మార్చి ఇప్పుడు లెక్క పెట్టరా. నేను అనుకుంటా కనీసం 1 సంవత్సరం పడుతుంది వాడికి లెక్క పెట్టరా. అంత ఆస్తుంది. మరి తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చాలని అనుకోవద్దు కొడుకు. వాడు మనకు మహానుభావుడు. మునిగణ మిలను మునిగణ విలను నిశేషబన్ सबही भाति हितमोरा तेहि महा पितु आयसु बहुरी सम्मत जननी तोरा వనములో కూడా అన్ని విధముల నాకు మేలే జరుగుతుంది. అమ్మా వనములో కూడా నాకు అన్ని విధాల మేలే జరుగుతుందమ్మా. అక్కడ ముఖ్యంగా మునులో సమాగమం జరుగుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఉంటే నాకు ఎవరితో వస్తారు? సరే, వాళ్ళకి చాలా మంచి జరుగుతుందండి. మనం ఏదో బాధపడుతున్నాం కానీ మునులు వీళ్ళ దగ్గర రారు కదా. కాబట్టి మునులతో సమాగమం జరుగుతుంది. 2 పైగా మీరు చెప్పినట్లయితే మా తండ్రి గారి ఆజ్ఞ, దీనికి మీ సమ్మతి కలదు. ఇది మా తండ్రి గారి ఆజ్ఞ, మీరు సమ్మతించారు. అయ్యా నాన్న నేను వదిలిపెట్టలేనురా అంటే మళ్ళీ నేను ఓదార్చదు. ఇంతకంటే నాకు భాగ్యమే ఉందమ్మా. భరత ప్రాణ ప్రియా పావహి రాజు విధి సభు విధి మోహి సన్ముఖ ఆజు జౌ న జావు बन ऐसहु काजा प्रथम गनिहा मोहि मूढ़ समाज सेवहि अरडु कल्पतरु त्यागी परिहरि अमृत लेहि विषुमागी देवु न पाई अस समवु चुकाही देखो बिचारी मात मन माही अंबा एक दुख मोहि विशेषी निपट विकला नरनायक देखी तोरही भाता पितही दुख बारी होती प्रतीति ना मोहि महतारी राव धीरा गुण उदति अगाधु बा मोहि दे कछु बड़ा अपराधु जाते मोहि ना कहत कचराव मोरी सपत तोहि कहु सतिबाहु నా బహిప్రాణమైన భరతుడు రాజ్యమేలు. అది నా బహిప్రాణమమ్మా భరతుడు, అతడు రాజ్యం వెళ్తాడు. విధాత నేడు నాకంతేను అనుకూలముగానే విధాతుడు నాకు అంతా అనుకూలంగానే చేస్తున్నాడు. రాముడు ఒకటి, భరతుడు ఒకటి, నేను ఒకటే. నేను హాయిగా వనముల్లో మునుల దగ్గర ఉంటాను. నా తమ్ముడైన భరతుడు హాయిగా ఇక్కడ రాజ్యం చేస్తాడు.
ఇట్టి పరిస్థితుల్లో కూడా వనములకు పోనిచో నేను ఒక మహామూర్ఖుడని అగుదును. నేను కనుక వనములకు వెళ్ళకుండా నేను ఎందుకు వెళ్తా అంటే నేను పరమ మూర్ఖుడిని అయిపోతాను. నేను మూర్ఖుడిని ఎందుకు వెళ్తాను? వెళ్ళిపోతాను. ఇట్టి సదావకాశమును వదులుకొనుట కల్పవృక్షమును కాదు, చెట్టుపై ఆరాటపడుట వంటి. ఇది సదావకాశం. ఇది నేను వదులుకుంటే ఇప్పుడు ఎవడో ఉన్నాడు కల్పవృక్షం నాకు ఇది వద్దండి అని వాడు ఆనందం కొద్ది చెట్టు కావాలన్నాడు. అంతే కదా. అమృతము నిరాకరించి విషమును, అది అమృతాన్ని నిరాకరించి విషాన్ని కోరుకున్నట్టే. ఏది అవకాశాన్ని కోరుకుంటే, ఇది నేను వనములకు వెళ్ళకుండా భరతుడు రాజు కాకూడదని అనుకుంటే, భరతుడు రాజు అంటే నేనైనట్టే నా అభిప్రాయం. కానీ మాత మహారాజు మిగిలిన వ్యాకులపాటితో ఉండుట చూచి నాకు అయితే నాకు ఇంత మంచి అవకాశం ఉంది, మరి రాజు ఎందుకు బాగా వ్యాకులతో ఉన్నాడు? ఆయన వ్యాకులత, ఆయన దిగులు చూసేటప్పుడు నాకు దిగులు వస్తుంది అంతే. నాకు వెళ్ళడానికి హాయిగా ఉంది, నాకు మంచి అవకాశం. రాజేయనుకో నాకు మునులకు అంగత్యం దొరకదు. ఇంత చిన్న విషయములకే తండ్రి గారు ఇంతగా దుఃఖితులైనారా? నిజంగా నాకు విశ్వాసము కలుగుతుంది. అది ఇంత చిన్న విషయానికి రాజు ఇంత దుఃఖితుడయ్యాడు. నేను నమ్మలేకపోతున్నానమ్మా అన్నాడు. మహారాజు గారు ధీరులు, సద్గుణ నిధులు, వాస్తవముగా నా వలన ఏదో మహాపరాధం జరిగి ఉండవచ్చు. అది ఆ రాజుగారు ధీరులు, ఆయన సద్గుణ సంపన్నుడు. లేదమ్మా, దీనికోసం ఆయన ఏదో నా వల్ల ఏదో అపరాధం జరిగింది, అనుకున్నాను. అందువల్లనే రాజుగారు నాతో మాట్లాడలేదు. అందువల్లనే నా రాజుగారు నాతో మాట్లాడు. తల్లి నా మీద ఒట్టు, నిజం వచింపుడు. అది నా మీద ఒట్టు, నిజం చెప్పాలి అన్నాడు. సహజ సరళ రఘువరు వచన, రఘువరు వచన, కుమతి కుటిల కరిజాన, చెన్నై జోక జలవక్రగతి, జత్యపి సలిలు సమాన, సలిల సమాన. రఘునాథుని పలుకులు స్వాభావికముగాను అది ఆయన స్వాభావికంగా నిర్మూలమైనప్పటికీ ఈవిడేమనుకుని ఈ దుఃఖం మనకు ఒకసారి వాటిని వక్రముగా అర్థం చేసుకున్నాం. మీరు మనసులో ఒకటి పెట్టుకుని నా బతుకు అంటోళ్ళే అంతేండి. మనం సామాన్యంగా 90% ఆఫ్ ది కేసెస్ లో ఎలా ఉంటుందంటే అండి, మీ మనస్సు ఎలా ఉంటే ఎదుటి వాళ్ళు నీకు అలా కనిపిస్తారు. వాడు ఎప్పుడు అలాగే అంటాడు, వాడు మాకు మంచిగా బాగున్నారా అంటాడు, చూసావా వీడు నన్ను ఎంత అన్నాడు అంటే నీకు వాడి మీద ముందర మంచి అభిప్రాయం లేదు, నీకు ముందర అభిప్రాయం లేదు. ఇప్పుడు ఉండేది ఆ మందర వాళ్ళు చెడిపోయింది. ఎంత ప్రశాంతముగా నేరుగా ప్రవహించినను జలగ వక్రముగానే సంచరించు. నీరు ప్రవాహం కానీ జలం ఉందే అది సరిగ్గా వెళ్తుందా, అది వక్రంగా లేదు. ఈ ఉపమానాలు దీనికోసమే రామచరితమానస్ తీసుకుంది. చెప్పండి. రహసి రాణి రామ రుకుపాయి बोले कपट सनेहु जनाई सपद तुम्हारा भरत कई आना हेतु न दूषण मैं कछु जाना तुम्ह अपराध जोग नहीं ताता जननी जनक बंधु सुखदाता राम सत्य सब जो कछु कहु तुम्हा पितु मातु वचन रथ आहु इह ही भुजाई कहु भली सोई चौथे पन जय अजस न होई तुम्हा सम स्वर्ण सुकृत जय दीन तासु निराधर कीन है लागे कुमुक वचन शुभ कैसे मगहा गयाधिक तीरथ जैसे गया अधिक
तीरथ जैसे तीरथ जैसे राम ही राम ही बातु वचन सब भाई वचन सब भाई जिमि सुर सरी जिमि सुरसरी गत सलिल गत सुहाये सलिल सुहाये శ్రీరాముని వినయమునకు కైకి ప్రసన్న చిత్తయ్యై అది కపట ప్రేమను నటించుచు రసం ఆవిడ కపట ప్రేమని నటిస్తూ పైన భరతుని పైన ఒట్టు రాజుగారి దుఃఖమునకు మరి ఒక కారణము నేనెరుగను అని నీ మీద కాదు భరతుడి మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను. రాజుగారి దుఃఖం ఇంకెందుకు కారణం ఉందో నాకు తెలిసింది. నాయన మీరు తల్లిదండ్రుల ఎడల అపరాధం చేయుట అసంభవం. ఇప్పుడు కపడంతో అన్నా నిజం చెప్పింది. నువ్వు తల్లిదండ్రుల పట్ల నువ్వు అపరాధం చేస్తావని అన్నా చెయ్యకూడదా, కానీ ఇది కపటంతో ఉంది, కానీ నిజం చెప్తాను. నీవు తల్లిదండ్రులకు సోదరులకు ఆనందం ఇచ్చు, నువ్వు తల్లిదండ్రులకి సోదరులకి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడివి. సత్యమని నిజం చెప్తున్నాను. మాతా పితృవాక్య పరిపాలన తత్పరుడవు, నువ్వు మాతా పితృవాక్య పాలన తత్పరుడవి, ప్రేమతో మాట్లాడుతున్నాను. ఈ ముసలితనం ఈ తండ్రి గారికి అపకీర్తి రాకుండానట్లు ఆయనకు నచ్చ చెప్పు. ఈ ముసలితనంలో మీ తండ్రి గారికి అపకీర్తి రాకుండా ఆయన నచ్చ చెప్పు. ఎన్నాళ్ళు 14 సంవత్సరాలకే ఏ పుణ్య ఫలము వలన నీ వంటి పుత్రుడు కలిగినో ఏ పుణ్య బలమునో నీనంటే మంచి కొడుకు దాన్ని నిరాదరణ చేసుకుంటాడు. మీ నాన్న నిరాదరణ చేసుకుంటాడు. అలా మంచిది కాదని చెప్తున్నాను మీ నాన్నకి. దుర్భాషలాడు కైకేయి ముఖం నుండి మగధ దేశములో గయాక్షేత్రముల వలె అది చూడండి, దుర్భాషలాడు మైకేయి నుండి అది ఎలా ఉందంటే మగధ దేశములో గయాక్షేత్రము వలె ఇచ్చక మాటలు. అంటే గయాలో మీరు ఎప్పుడన్నా గయ వెళ్ళారు నాకు తెలియదు, కానీ గయాక్షేత్రంలో కొంచెం మెల్లగా మాట్లాడారు అంటే వాడు నిన్ను ఏదో పడేస్తున్నాడని అర్థం. ఈయన ఆ ప్రాంతపు వాసి కదండి. మగధ వాళ్ళు కొంచెం రఫ్ అండ్ టఫ్, చాలా రఫ్ అండ్ టఫ్. వాడు ఇచ్చక మాట మాడుతుంటే నేను బాగా ముంచేస్తున్నానని అర్థం. అవి కొంచెం కఠినంగా మాట్లాడి పెట్టలేదు. కానీ అన్ని విధములైన జల ప్రవాహములు అంటే మంచి చెడు కూడా గంగా నది జలములలో పవిత్రములుగానే ఏ నది అయినప్పటికీ గంగా నది చెప్పటికి అది గంగా అయిపోట్లా. గంగా నది ఇప్పట్లో గంగా నదిలో మనం కాశీలో వెళ్తున్నాం, అదొక గంగా అని చెప్పండి. గంగాలో అనేక ఉన్నాయండి. యమున ఉంది, తర్వాత కోసి ఉంది, భాగీరథ, సకానందం, చాలా నదులు ఉన్నాయి గంగకి. గండకేను. కాబట్టి అవి గంగలో చేరేటప్పటికి అవి గంగ అయిపోతుంటలా. అలాగే నువ్వు శ్రీరాముడి గురించి ఏం మాట్లాడినా అది మంచి అయిపోతుంది. మీకు భాగవతంలో కూడా మీకు నేను చెప్పాను, శ్రీకృష్ణుని వాడు తిట్టాడు. ఎవరు? మన రుక్మిణి వాళ్ళ అన్నయ్య రుక్మిణి. మా సరివాడవా మా పాప కొన్ని పాప ఏ పాటి గలవాడవెవ్వడి ఏది వంశము ఎక్కడ జన్మ. ఇవన్నీ నిజమే. వాడు మానహీనుడవు నీవు మర్యాదలు. ఆయనకి మానవం ఏంటండి? ఆయన ఏ పాటి గలవాడు, ఎవరి వంశం, ఆయన ఏ వంశం, అది తిట్టులాగా మనకు అనిపిస్తుంది, కానీ అది స్థుతి అవుతుంది. కానీ ఆయన మనం చెప్పలేము. అది శ్రీరాముడి చంద్రుడికి ఆయన మాటలకి ఆవిడ మాటలన్నీ శుభంలాగానే పలికాయి. రామహి సుమరి నృపా ఫిరి కరబట్ లీన్హా सचिव राम आगमन कही विनय సమయా సమకీన రాజుగారు మూర్ఛ నుండి తేరుకొని రామచంద్రుని స్మరించుచు ప్రక్కకు మరలి పడుకొని కొంచెం మూర్ఛించి రామ 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 అంటూ ఉన్నాడు. ఇలా తిరిగి పక్కకి తిరిగి పడుకున్నాడు. శ్రీరామచంద్రుడు అతడికి వచ్చిన విషయమును చెప్పి మంత్రి సమయానుకూలంగా విజ్ఞప్తిని చేశాడు. మంత్రుడు వచ్చి, అయ్యా దశరథుల వారు, శ్రీరామచంద్రుడు వచ్చాడండి, శ్రీరాముడు వచ్చాడు అన్నాడు. కాబట్టి ఇంతవరకు శ్రీరాముడు వచ్చాడు అన్న విషయం ఆయనకి తెలియదు. ఆయనకి సభ
ఎవరికి చౌపాయి చెప్పు. అవనిప అక్కని అవనిప అకని రామ పగుదారి రామ పగుదారి ధరి ధీరజు ధరి ధీరజు లబు నయన ఉగారి నయన ఉగారి సచివ సబారి సచవ సబారి రావు బైటారి రావు బైఠారి చరణ పరత నృప చరణ రామ పరత నృప రామ నిహారి రామ నిహారి ఏ సనేహ ఏ సనేహ వికట ఉరులాయి ఇకన ఉరలాయి గై మణి మనకు గయమన మనహు పనికి ఫిరిపాయి పణి ఫిరిపాయి కరిపాయి రామ హే చితయి రామ హి చితహి రహ్యవు నరనాహు రహ్యవు నరనాహు చలా విలోచన చల విలోచన పారి ప్రవాహు పారి ప్రవాహు శోక బిబస శోక విభస కచు కహేన పారా కహన పార హృదయ లగావత్ హృదయ బారహి బార లగావత్ బారహి బార భారహి భార విదహి 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 మనావ మనావా రావు మనమాహి రావు మనమాహి జహి రఘునాథ ఈ రఘునాథ నా కానను నా జాహి కానన జాహి సుమిరి మహేశహి సుమరి మహేశ దహి నిహోరి కహి నిహోరి వినతి సునహు వినతి సునహు సదాశివ సదాశివ మోరి మోరి ఆశుతోషు తుమహ అసుతోషుతం అవధరదాని అవఢరధాని ఆరతి హరహు భారతి హరహు దీన జను జాని దీన దశ దీన జను జాని దీన జను జాని శ్రీరామచంద్ర వారు వచ్చిన వార్త చెవిన శివగానే రాజు ధైర్యం వహించి మెల్లగా కన్నులు తెరిచాడు. ఆయన ధైర్యం వచ్చి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆయనను మంత్రి తిన్నగా కూర్చుండబెట్టాడు. ఆయన కూర్చోలేకపోయాడు. ఆ మంత్రి కొంచెం దగ్గర కూర్చోబెట్టాడు. శ్రీరాముడు ఆయనకు పాదాభివందనం శ్రీరాముడు ఆయనకు పాదాలకు నమస్కరించి శత్రువు తాను పోగొట్టుకున్న మణిని మరల పొందినట్లు ప్రేమచే వ్యాకులుడైన దశరథుడు శ్రీరాముని తన హృదయముకు అత్తుకొని శ్రీరాముడు అన్ని పోయాడు. ఒక రత్నం దొరికింది. ఆ రత్నం విలువ కొన్ని ఈ పోగొట్టుకున్న దానికన్నికంటే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ. మళ్ళీ ఆయన చాలా ఆనందం కలిగి శ్రీరాముని దగ్గరికి తీసుకున్నాడు బాగా. శ్రీరాముని చూడగానే దశరథుని కన్నులు ఆశ్రుపూర్ణములు. శ్రీరాముని చూడగానే దశరథుడి కన్నులు అశ్రుపూర్ణ కళ్ళమట్టి. శోక వివశుడైన రాజు మాట్లాడలేకపోయాడు. అది ఆ శోక వివశుడైనటువంటి నోట మాట రాలే. మాటి మాటికి శ్రీరామచంద్రుని తన హక్కును చేర్చుకొని మాటి మాటికి దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళీ ఆయన చూస్తున్నాడు. మళ్ళీ దగ్గరికి. శ్రీరాముడు అడవులకు పోకుండుగా కానీ అతడు తన మనసులోనే విధికి విన్నవించుకొనుచుండే. మనసులోనే శ్రీరాముడు అడవికి వెళ్ళకుండా ఉండాలి. అడవికి వెళ్ళకుండా ఉండాలి. ఆ విధికి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టాడు. అతడు శివుని స్మరించుచు ప్రార్థించాడు. అతన్ని శివుని స్మరిస్తూ ఓ సదాశివ, నా ప్రార్థనను ఆలకించు. నీవు ఆశుతోషుడవు. ఆశుతోషుడు అంటే వెంటనే తీర్చేవాడు. అంటే కోరిన కోరికలు ఆయన ఆశుతోషుడు అనే పేరు శివుడికే ఉందండి, ఇంకెవరికి లేదు. అంటే వెంటనే తీర్చేస్తాడు ఆయన అలా త్వరితంగా. కాబట్టి నువ్వు వెంటనే తీరుస్తావు కదా ఆయన సదాశివ. దీన సేవకుని దుఃఖమును దూరము చేయుము. నేను పరమదీను, నీ సేవ నా కన్ను దూరం చేయండి అన్నట్టు. तुम्हारा प्रेरक सबके हृदय सबके हृदय सोमति राम ही देहु वचन मोरा तजि హరిశీల సని. నీవు అందరి హృదయములకు ప్రేరణ కలిగించువాడు. నువ్వు అందరి హృదయాలకి ప్రేరణ కలిగించావు. అలాగే శ్రీరామచంద్రుడు నా వచనములను పాటింపక సహజ స్నేహశీల స్వభావాలను వీడి ఇంటిలో ఉండినట్లు అతనికి బుద్ధిని ప్రసాదించు. శ్రీరాముడికి బుద్ధిని ఎటువంటి బుద్ధి ఇవ్వాలంటే అదే విధంగా బుద్ధి నువ్వు పని. ఆయన నా మాటలు వినకు. ఆయన ఇంట్లో ఉండేట్టు. ఎన్నానా ఎవరో కాళ్ళ భరతుడు తీసుకోవాలి. నేను అడవుల కిందకి వెళ్ళాలి. నువ్వు ఇచ్చే వరాలు, నువ్వు వరాలు ఇస్తే నేనేంటం ఏంటి? నువ్వు వరాలు ఇస్తే నువ్వు ఇచ్చే, నీ రాజ్యం ఇచ్చుకో, లేకపోతే నువ్వు ఇంకోటి అందుకపోతే నేను అడవులకి వెళ్ళాను. అదే నాకు దోసే వీడికి నేను గుండు కొట్టిస్తానని నీకు సంబంధించి వాళ్ళగా అని ఏదో చెయ్యి. అటువంటి బుద్ధి శ్రీరాముడికి అన్నాడు. మహాదేవ్ మహాదేవ్ 4 అయిపోయినాయి. మహాదేవ్ ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి.
అవును వస్తా అన్నది లేదు రాలేదు. మరి ఫోన్ చేయి మరి. నేను నా కోసం నేను ఆందోళన వచ్చాను. లేకపోతే మరి నేను మీరా మా అందాక బెదరాదు వచ్చాను చేయాలి కదా, చేయాలి ఎవరో ఒకరు. అజసు హోవు జగ సుజసు నసావు సుజసు నసావు నరకు పరవు పరకు పరవు పరవు తొందరగా పరు సురుపురు జావు ప్లీజ్. కావాలంటే వారు బాధపడడం కానీ నీ కూడా బరు పోనీ మీ ఇద్దరు సురుపురు జావు బరు సురుపురు జావు సురపుర జావు సబు దుఃఖ సబ దుఃఖ దుసహ సహావహు మోహి దుస్సహ సహావహు మోహి సహావహు మోహి లోచన ఓట లోచన ఓట రామ జన హోయి రామ జన్ హోహి అసమన గుణై అసమన్ అని ద్వితీయ గ్రహం అవుతుంది కదా అని వచ్చాను. లోచన ఓట రామ జన హోయి ఓట రామ జన్ హోయి असमन गुणई असमन गुणई राव नहीं बोला राम नहीं बोला पीपर पाता पीपर पाता सरिस मन डोला सरस मन डोला रघुपति पितहि रघुपति पितहि प्रेम बस जानी प्रेम बस जानी पुनि कछु कहि पुनि कछु कहि मातु अनुमानी मातु अनुमानी देश काल अवसर अनुसारी काल अवसर अनुसारी बोले वचन विनीति विचारी तात कहो कछु करवु डिटाई अनुचित चमभा जान लरिकाई अति लघु बात लागी दुख पावा काहु न मोही कहीं प्रथम जनावा देखी हुसाई कोचही माता सुनि प्रसंगु भये शीतल खाता ఈ కార్యం వలన నా ప్రతిష్ట దెబ్బతిని నాకు అపకీర్తి వచ్చినను వచ్చుగాక. అది ఇలా చేయడం వల్ల నాకు అపకీర్తి వచ్చింది అంటే దశరథుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు అనే అపకీర్తి నాకు వచ్చింది అనుకో రాని కానీ శ్రీరాముడు మాత్రం అడగడు. స్వర్గము లభ్యము కాక నరకమే స్వర్గము లేదు నాకు నరకం లభించదు రాని ఎట్టి దుఃఖములను సహింపగలదు కానీ ఎంతో దుఃఖంలో వచ్చింది రాని శ్రీరాముడిని మాత్రం చూడకుండా నేను కనుక అతని నా నుండి దూరము చేయవలదు చేయవలదు. ఈశ్వర పరమేశ్వర ఈ విధంగా రాజు తన మనస్సులోని కలవరపడుతుంటే కానీ బయటికి మాట్లాడలేకుండే బయటికి మాత్రం నోరు పెక్కల్టలేదు. ఆయన మనసు రావి ఆకులని కొట్టుకుంటుంది రావి ఆకులా కొట్టుకుంటుంది.
తండ్రి ప్రేమ వివశుడగుట చూచి ఆ తల్లి తండ్రి మరలా ప్రేమ ఏమైననే చెప్పినచో తండ్రి గారు మిక్కిలి విలవిల్లాడుదురని భావించి తండ్రి బాగా వెలవెల్లాడిపోతాడు. ఇంకా కైకి ఏమైనా చెప్తే అని భావించి రాముడు దేశకాల అవసరములకు అనుగుణంగా ఆ శ్రీరాముడు నమ్రవచనములను పలికెను. ఆ దేశకాల పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడారు. మనం ఎప్పుడు అలా మాట్లాడాలి. అంటే మనం ఉన్న ప్రదేశం ఏమిటి, దేశకాల పరిస్థితులు, మనం ఉన్న సమయం ఏమిటి, సమయానుకూలంగా మాట్లాడాలి ఎప్పుడు. ఆయన గారు నేను ఒక విషయం చెప్పుటకు సాహసించున్నాను. నా ఈ అనుచిత కార్యమును నేను ఒక విషయం మీకు చెప్తాను, అది నా సాహసం. ఇప్పుడు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పే వినయంగా చెప్పాలి. ఇగో మీరు ఈ పని చేయండి ఏంటంటే చదువు మాత్రమే ఉంది, సంస్కారం లేదు. ఏదైనా సరే నీకంటే వయో ఇంకో మాట చెప్పేటప్పుడు చెప్పాలి. ఇది మన ఆయన సంస్కృతి, అది ఎప్పుడో చచ్చిపోయింది. మనకి పెద్ద చిన్న వేద గురుగారు మీరు ఇప్పుడు ఇలా చేయకూడదండి, గురువుకి చెప్పేస్తున్నాను. ఇంకా తొక్కలో గురువే. ఐఎమ్ నాట్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. పేరుకి మంత్రం మీద విలువ ఉంది అనుకుంటున్నారా? గురు శిష్యుల మీద సంబంధం మీద విలువ ఉందంటారా? ఇదంతా ఆట ఊట. రామచంద్రుడు వినయం చూశారు. మనం రామాయణం ఎందుకు వింటామండి? వినం. మనకి రామాయణం ఎందుకు కాదు? అథవా విన్నా మనకి ఏదైనా సినిమాలో ఉన్నది కాదు. ఇప్పుడు వాడు కల్కిలో కర్ణుడును అశ్వత్థామ వాడు అన్నదమ్ములను చూపించాడు. అదే మీరు చూసేసి అది నిజమని నేను కల్కి సినిమా చూడాలి అంటే 4 రూపాయలు టికెట్ పెట్టుకుంటారు. నాకు తెలిసి నేను 4 రూపాయల్లో ఆపేసాను. మీరు ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత ఉందో ఆపేయండి. నా ఈ అనుచిత కార్యమును బాల్య చేష్టగా భావించి అది నా ఈ అనుచిత కార్యం బాల్య చేష్టగా అంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి పెద్ద ఉంటుంది. మా మనవరాలు తాత నిన్ను కూడా చెప్తాను, ఎందుకంటే దానికి ఇది తాత వీడు గురువు అనే విషయం తెలియదు కదా. కానీ మనకి ఏదో మన మొహాన్ని యూనివర్సిటీ వాడు సర్టిఫికేట్ పడేసారు కాబట్టి ఆ సర్టిఫికేట్ విలువ ఎప్పుడు నువ్వు తదనుగుణంగా ప్రవర్తించి, తదనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తే దాని విలువ. కాకపోతే ఎందుకండి మనం చదువుకున్నాం, మనము చదువుకుంటే చదువుకున్నామా చదువుకున్నామా అంటే చదువుకున్నామా. కాబట్టి మనకి ఏం వచ్చాయి? మార్కులు వచ్చాయి. తదనుగుణంగా ఏమన్నా వచ్చిందంటారా? ఇంత చిన్న విషయమునకై మీరు ఇంతగా అది దుఃఖపడుతున్నారు. ఇంత చిన్న విషయానికి నేను ఇంత దుఃఖపడతారు నాన్నగారు? ఎవరు ఈ విషయమును నాకు ముందుగా తెలిపి ఉండలేదు. అది ఎవ్వరు నాకు అసలు ఈ విషయాన్ని రాత్రి కనుక తెలుగుంటే ఈ పగలు పొద్దున వరకు ఎందుకు అసలు ఈ పాటికి సూర్యోదయానికి నీవు వెళ్ళిపోయి ఉండేవాడు. నేను అయోధ్య దాటేసి ఉండేవాడు నాన్న. అదే అండి అటువంటి కొడుకు. అందుకే సుమతి సత్కర్త ఒకటి చెప్పాడు, కులములో నన్ను ఒకడు గుణవంతుడుంటే నా కులము వెలయువా అని గుణం వచ్చేది. అయితే అటువంటి వాడు పుట్టాలనుకుంటే నువ్వు ముందర దశరథుడు అయి ఉండాలి, అది గుర్తుపెట్టుకో. అటువంటి వాడు అయితే మనకు నువ్వు దశరథుడు కౌశల్య అయితే నీకు అలాంటి వాళ్ళు వస్తారు. మీరు దుఃఖితులగుతున్న చూచి నేను తల్లి గారిని అడిగి నువ్వు దుఃఖితులు అవుతున్న నుంచి నేను అమ్మని అడిగాను. ఆమె వలన నాకు విషయం తెలుసుకున్నాను. నాకు ఇప్పుడు ప్రశాంతత కలిగింది నాన్న. మంగళ సమయ సన్నిహు బసావు శోచ పరిహర ఆయసు దేహి హరషిప్రియ కహి పులకే ప్రభుగాత. తండ్రి గారు సంతోషించవలసిన సమయమున ప్రేమ విహరుడై విచారపడకూడదు. తండ్రి వారు నువ్వు సంతోషించాలి, ఎందుకంటే నీ ఆజ్ఞ పాటించే కొడుకులు. ప్రసన్న చిత్తముతో నన్ను ఆజ్ఞాపింపుడు. మీరు ప్రసన్న చిత్తంతో ఆజ్ఞాపించాలి.
అమ్మా వనములకు వెళ్ళు అని చెప్పండి, వెళ్ళు వస్తాను. మాటలను పలుకుతుండగా మాటలను శ్రీరాముడి పలుకుతూ శరీరము పులకించిపోయాడు. శ్రీరాముడి పులకించి, ఎందుకని తండ్రి ఆజ్ఞ పాటించేటువంటి అవకాశం అందరి కొడుకులకు వస్తుంటారా? కాదండి. మీరు నేను ఇందాక చెప్పినట్టు 4 రూపాయలు పెట్టి సన్నపు సత్యమూర్తి చూశారు, మీకు నిజంగా అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరు చేస్తారా? ఖచ్చితంగా చెప్పండి, గుండె మీద చేసుకొని ఏ మాత్రం నిజం మీలో పలికగల ధైర్యం ఉంటే నేను 300 షేర్లు పెట్టుకుని ఆ కోట్లను వదిలిపారేస్తానండి, నేను మా నాన్న కోసం, మా నాన్న చెప్పడం కోసం అని మీరు అడుగుతారా? సినిమా కాబట్టి చప్పట్లు కొట్టారు, వచ్చారు. సినిమా కాదనుకోండి, మీకు రాజేంద్ర ప్రసాద్ సలహా అక్కల్లా, మీరు సొంతంగానే మీరే చెప్పేస్తారు. వాడెవడో చెప్పిందానికి నేనేంటండి, మా నాన్నకి సంబంధం లేదండి. ఆస్తులు పంచుకుంటారు. ఎందుకంటే తల్లికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకుంటున్నా అన్నటువంటి వాటికి ఓటేసిన దౌర్భాగ్యులం మనము. తల్లికి ఇచ్చినటువంటి ఆస్తిని నువ్వు నా మాట వింటలేదు కాబట్టి నేను తీసేసుకుంటున్నటువంటి వాడు ఇంకా ఉన్నారు ఇక్కడ, లేరంటారా? మొన్న దాని ప్రకారం కూడా 41% వచ్చాయి. అంటే 41% మంది మనం అటువంటి వాళ్ళమే కదా. కాబట్టి రామాయణం చదువుకుంటున్న రావణాసురులము మనము. మీకు ధైర్యం ఉంటే ఒప్పుకోండి, లేదు కాదనుకుంటే హిపోక్రాట్స్ అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా అంటారే, అటువంటి అయితే మేము కాదండి అన్నట్టు. మీకు కాదనుకుంటే మీరు మీ సోదరులతో ఎప్పుడు కొట్లాడరు. మీ తండ్రిని అలా గౌరవిస్తారు, మీరు తల్లిని అలా గౌరవిస్తారు. తండ్రులతోనూ సోదరులతోనూ వాళ్ళతోనూ కొట్లాడుతూ ఆ రూపాయి కోసం నేను రామాయణం చదువుతాను, నేను పారాయణ చేస్తానంటే ఎందుకు? అంత నాటకం. మనం నైవేద్యం పెట్టుకున్నాం, అంత నాటకాలు. ఇదో నాటకం. మహాదేవ ధూపమాఘ్రాపయామి. అమ్మ నాన్న పెట్టినాను, అది ఇచ్చా. దీపం దర్శయామి. దీపాన్ని చూపించిన ఆయన కూర్చోన్నాయి, ఇద్దరు కూర్చొని పెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. సరిగ్గా కూర్చో, కొంచెం దీని లేదా ఇటు జరుపు. ధూపమాఘ్రాపయామి. తల్లి కూర్చోమ్మ, ఇద్దరు కూర్చో. నీళ్లు చల్లనైనా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ధ్వర్ధేన వర్షించామృతోపసరణమసి. షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. సీతాలక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాం బాధునశ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం అమృతోపహార నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం పానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం తాంబూలజర్వణానంతరం సుధాజమన్యం సమర్పయాం. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయామి అమృతేశాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ
ఆజమనీయం సమర్పయామి నమస్కరోమి హరదీపదయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుదా వేదనచే నిజ తపస్కుతుప వేళకను వనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం బనడి పత్రమునందు పెట్టమే ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర. చామరం వీచయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదా జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు. సర్వ శివ పరివారస్య మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణస్తు. ధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి మహాదేవ. మహాదేవ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 నాయన కేక్యూ. ఇవాళ వీళ్ళిద్దరుగా సరే ఆప్షన్ మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, అది సెల్లు కొంచెం ప్రాబ్లం అయింది. మహాదేవ్. మహాదేవ్.